నేను అలసందకాయ కర్రీ చేస్తున్నాను. దానికోసం పోపు వేసుకున్నా. పచ్చిమిర్చి ఒక 4, ఆనియన్ వేగనిద్దాము. అల్లం పేస్ట్ కొద్దిగా, కరివేపాకు, పోపు వేగనిద్దాము. కొద్దిగా పసుపు, ఉప్పు, టమాటో కర్రీ అండి ఇది. టమాటోలు కొద్దిగా ఇది ఉడికాక వేసుకోవాలి. కొంచెం కొంచెం ఉడికిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి. కాసేపు ఉడికినాక కొంచెం పల్లీల పొడి వేసుకుందాం. ఒక 2 స్పూన్లు వేయించుకున్న పల్లీల పొడి కొంచెం బరగ్గా పట్టుకొని ఇందులో వేస్తున్నానండి. కొంచెంసేపు ఆగి కొత్తిమీర వేసి ఆపేసుకోవచ్చు. అయిందండి. కొత్తిమీర వేసి ఆపేసుకోవడం. ఇంకా అలసందకాయ టమాటో కర్రీ రెడీ.